H2O కంటే H2Sకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, H2S కంటే H2SEకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, H2SE కంటే H2Tకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అండి. కానీ వాస్తవంగా అన్నిటికంటే ఎక్కువ H2Oకి ఉంటుంది మాస్టర్. హయ్యెస్ట్ బాయిలింగ్ పాయింట్ H2Oకి ఉంటుంది. రీజన్ ఏంటి అంటే H2Oలో హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వలన. అది ఏ స్టేట్లో ఉంటుందంటే లిక్విడ్ స్టేట్లో ఉంది మాస్టర్. హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల అది ఏ స్టేట్కి వచ్చిందండి? లిక్విడ్ స్టేట్. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? ఇవన్నీ గ్యాస్ స్టేట్లోనే ఉంటాయండి. దీనికి బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉండబట్టే కదా రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా గ్యాస్ స్టేట్లో ఉండేది. రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా ఏదైనా ఒకటి గ్యాస్ స్టేట్లో ఉంటుంది అంటే దాని బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అంటే అది ఎక్కడో తక్కువ టెంపరేచర్ దగ్గర ఆవిరైపోయి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండిపోయిందండి, ఇట్లా గ్యాస్గా ఉండిపోయిందని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి, H2O, H2S, H2SE, H2T వీటిలో హయ్యెస్ట్ బాయిలింగ్ పాయింట్ దేనికి ఉండాలంటే H2Tకి ఉండాలండి. కానీ దేనికి ఉండదమ్మా? H2 డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. వాస్తవంగా H2O రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఉందండి, ఏ స్టేట్లో ఉందండి? రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ స్టేట్లో ఉందండి? మీథేన్ గ్యాస్ స్టేట్ అండి, అర్థమవుతుందా? గ్యాస్ స్టేట్. కానీ ఏ స్టేట్లో ఉంటుంది? గ్యాస్ స్టేట్లో ఉంటుందండి. NH3 నైట్రోజన్ యొక్క హైడ్రేట్ NH3 అండి, దీని పక్క హైడ్రేటే కదా. సో ఇది కూడా ఏ స్టేట్లో ఉండాలి? గ్యాస్ స్టేట్. కానీ ఇది ఏ స్టేట్లో ఉంటుందో తెలుసా? లిక్విడ్ అండి. ఎందుకని అన్నట్లయితే దాన్ని కంప్రెస్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవటం వల్ల అది లిక్విడ్ స్టేట్కి వచ్చేస్తూ ఉంటుందండి. H2O ఉందండి, వాస్తవంగా NH3 అని గ్యాస్ అండి. దాన్ని కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవటం వల్ల అది లిక్విడ్ స్టేట్కి ఎగ్జిస్ట్ అవుతుందండి. H2O అండి. దీంట్లో హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల అది ఏ స్టేట్లోకి వస్తుంటే ఇది కూడా లిక్విడ్ స్టేట్కి వచ్చిందండి. HF అండి, వాస్తవంగా అక్కడ ఏముండాలి అన్నట్లయితే ఇది గ్యాస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల అది కూడా ఏ స్టేట్కి వచ్చింది? లిక్విడ్ స్టేట్కి వచ్చిందండి. లిక్విడ్ స్టేట్కి వచ్చిందండి. ఇక్కడ ఒకసారి గమనించండి మాస్టర్. ఇవన్నీ కూడా లిక్విడ్ స్టేట్కి రావడానికి NH3 కానీ H2 కానీ HF కానీ కారణం ఏంటండి? హైడ్రోజన్ బాండ్స్. సో ఇక్కడ ఒకసారి మీరు ఒక గ్రూప్ హైడ్రేట్స్ని తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ఓకేనా? పొలోనియం అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ తీసేయండి. సో వీటి యొక్క హైడ్రేట్స్ని కంపేర్ చేసినప్పుడు వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ గ్రాడ్యువల్గా ఇలా వెళ్ళే కొలది ఏమవ్వాలి? పెరగాలి. కానీ హయ్యెస్ట్ బాయిలింగ్ పాయింట్ దేనికి ఉందమ్మా? H2O. అసలు వాస్తవంగా అన్నిటికంటే తక్కువ దేనికి ఉండాలి? H2O. కానీ దీనికి ఎక్కువ వస్తుందండి. కారణం ఏంటండి? ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల అది ఏ స్టేట్లోకి వచ్చింది? లిక్విడ్ స్టేట్లోకి వచ్చింది. వాస్తవంగా H2O రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ స్టేట్లో ఉండాలి? గ్యాస్ స్టేట్లో ఉండాలి. కానీ హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల అదే స్టేట్లోకి వచ్చింది? లిక్విడ్ స్టేట్. ఇప్పుడు H2S ఉందండి, దాంట్లో హైడ్రోజన్ బాండ్స్ లేవు. H2Sలో హైడ్రోజన్ బాండ్స్ లేవు మాస్టర్. అందువల్ల అది ఏ స్టేట్లో ఉండిపోయిందండి? గ్యాస్ స్టేట్లో ఉండిపోయిందండి. అర్థమైందా? గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్లో వస్తుంది బిట్, ఓకేనా? ఏమండి వీటిల్లో లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటిది ఏంటి? H2O, H2S, H2SE, H2T. లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ H2S అండి. H2S అన్నిటికంటే లోయెస్ట్ ఉండాల్సింది ఏంటి? H2O. కానీ అది హైయెస్ట్ అయిపోయిందిగా, కాబట్టి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటిది ఏంటి? H2S. గుర్తుంచుకోండి, H2Sకి బాయిలింగ్ పాయింట్ తక్కువ. ఇది రీజన్ ఏంటంటే దీంట్లో హైడ్రోజన్ బాండ్స్ ఉండటం వల్ల దీని లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తుందండి, దీని బాయిలింగ్ పాయింట్ పెరిగిపోయిందండి. కాబట్టి నెక్స్ట్ ఉన్నదానికి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందండి. అదే స్టేట్లో ఉంటుందండి, గ్యాస్ స్టేట్లో ఉంటుంది మాస్టర్. పాయింట్ అర్థమైందని నేను చెప్పింది మీకు. మళ్ళీ సెకండ్ ఇయర్లో వస్తుంది, కొంచెం గుర్తుంచుకోండి, ఓకేనా? అంటే నెక్స్ట్ అండ్ ఇక్కడ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, పెరాహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అని రెండు మాలిక్యూల్స్ మీద అడుగుతూ ఉంటాడండి. ఒకసారి చూద్దాం మాస్టర్. OH, CH. దీని గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలండి, మీకు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. బెంజీన్ మీద CHO ఉంటే దాన్ని ఏమనిపిస్తామండి? బెంజాల్డిహైడ్. ఈ ఫంక్షనల్ గ్రూప్కి పక్కనే ఉన్న ప్లేస్ని ఏమనిపిస్తామంటే ఆర్థో అని పిలుస్తామండి. దాని పక్కనే ఉన్న ప్లేస్ని ఏమనిపిస్తామంటే మెటా అని పిలుస్తామండి. దాని పక్కనే ఉన్న ప్లేస్ని ఏమనిపిస్తామంటే పెరా అని పిలుస్తామండి. మరి ఇదేమైంది మాస్టర్? ఆర్థోనే. ఇదేమైందమ్మా? మెటా. ఇదేమైందిరా? పెరానండి. అర్థమవుతుందా? సో ఇది ఆర్థోనండి, ఇది మెటానండి, ఇది పెరా. ఇదేంట్రా? ఆర్థో. ఇదేంట్రా? మెటా. ఇదేంట్రా? పెరా. సో ఇక్కడ ఇది ఫంక్షన్ గ్రూప్ అండి. ఏమండి ఒకవేళ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ ఉంది మాస్టర్? ఫంక్షన్ గ్రూప్కి పక్కనే ఉన్న ప్లేస్ ఇదేమైందమ్మా? ఆర్థో. ఇదేంట్రా? మెటా. ఇదేంట్రా? పెరా. మరి ఇదేంట్రా? ఆర్థో. ఇదేంట్రా? మెటా. ఇదేంట్రా? పెరా. అంతేగాని ఇలా స్ట్రైట్గా ఉన్నది ఇలా ఉండి పక్కన ఉన్నది ఇది ఆర్థో అని కాదండి. ఫంక్షన్ గ్రూప్కి పక్కనే ఉన్నదాన్ని ఏమనిస్తాం? ఆర్థో. ఇది ఆర్థో. ఇదేంటి? మెటా. ఇదేంటి? పెరా. ఇదేంటి? మెటా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది చూడండి, బెంజీన్ మీద CHO వస్తే బెంజాల్డిహైడ్ అనిపిస్తాం.
దాని పక్కనే OH ఉందనుకోండి, ఓకేనా. సో అకార్డింగ్ టు IUPAC నామినిక్లేచర్ దాంట్లో కనుక చూసుకుంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నది ఫంక్షన్ లూప్గా ఉంటుంది, రిమైనింగ్ వన్ ఏమైందంటే సబ్స్టిట్యూషన్ అయింది. OH ఇక్కడ రెండు ఫంక్షన్ లూప్ ఉన్నాయి, CHO ఉంది, OH ఉంది. ఈ రెండింటిలో ఒకటే ఫంక్షన్ లూప్ అండి, సెకండ్ వన్ ఏమైందమ్మా సబ్స్టిట్యూషన్ అండి. సో ఇది ఫంక్షన్ లూప్, ఇది సబ్స్టిట్యూషన్ అండి. OH సబ్స్టిట్యూషన్కి వస్తే ఏమని చదువుతాం, హైడ్రాక్సీ. ఏ ప్లేస్లో ఉందమ్మా, ఆర్థో ప్లేస్లో ఉంది, కాబట్టి దాన్ని ఏమని చదువుతున్నామండి, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అని చదువుతామండి. అర్థమవుతుందా, వాస్తవంగా దీన్ని ఏమని చదువుతాం, బెంజాల్డిహైడ్. మరి ఇప్పుడు ఇది సబ్స్టిట్యూషన్గా, కాబట్టి ఇదేంటి హైడ్రాక్సీ. ఏ ప్లేస్లో ఉంది, ఆర్థో ప్లేస్లో ఉంది, కాబట్టి దాన్ని ఏమని చదువుకున్నాం, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. అందువల్ల దీని పేరు ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అండి. ఈ ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఒకటి తీసుకున్నాను, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఇంకోటి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్లో మీకు ఈ రెండింటి మధ్య ఏమొస్తుంది అంటే హైడ్రోజన్ బాండ్ వస్తుంది. ఈ రెండింటి మధ్య ఏమొస్తామా, హైడ్రోజన్ బాండ్. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ బాండ్ మీరు ఏమని చదువుకుంటారండి, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంకోటి వచ్చేసరికి పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. మరి దీంట్లో ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ వచ్చిందా, ఇది పెరా హైడ్రాక్సీ కదా, ఇది మెయిన్ ఫంక్షన్ లూప్, ఇది ఆర్థో, ఇది మెటా, ఇదేమైంది పెరా, కాబట్టి పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఏమండి ఇప్పుడు పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్లో ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుందా, ఫామ్ అవుతుంది. పక్క పక్కనే ఉంటేనే మీకు హైడ్రోజన్ బాండ్ వస్తాయి, కానీ ఈ రెండింటి మధ్య ఇప్పుడు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదేమైందంటే దీని పక్కనే ఉన్న వేరే మాలిక్యూల్తో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసుకుంటుందండి. మీకు అర్థం అవటం కోసమే రాస్తున్నానండి ఇది. అదో ఇక్కడ ఫామ్ అవుతున్న హైడ్రోజన్ బాండ్స్ ఏంటండి, ఇంటరా ఇంట్రానా, ఏంటండి ఇంటర్. ఇదేంటమ్మా, ఇదేంట్రా ఇంట్రా, ఇదేమో ఇంట్రా, అదేమో ఇంటర్. ఏమండి ఇప్పుడు ఇది ఇంకో ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ రాశాను. ఇప్పుడు ఈ మాలిక్యూల్కి ఏమైనా సంబంధం ఉంటుందా, ఇక్కడ అనుకోండి ఈ మాలిక్యూల్ మధ్య ఏముంటాయి, హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పండి మాస్టర్, వీటిలో తొందరగా ఎవాపరేట్ అయ్యేటటువంటిది ఏంటండి, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, లేదంటే పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడా తొందరగా ఎవాపరేట్ అయ్యేదండి. ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, ఏది తొందరగా ఎవాపరేట్ అయ్యింది మాస్టర్, చూడండి. ఈ ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఎవాపరేట్ కావాలి అంటే బాయిల్ అవ్వాలి, తొందరగా బాయిల్ అవ్వాలి అన్నట్లయితే అది జనరల్గా బాయిల్ అయినప్పుడు గ్యాస్ స్టేట్లో ఎలా ఉంటుందండి, ఇండివిజువల్గా ఉంటుంది, అంటే మోనోమర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది హీట్ చేసామనుకోండి, ఇది తొందరగా అయిపోద్ది, ఎందుకంటే దీని పక్క మాలిక్యూల్తో సంబంధం లేదుగా, కాబట్టి తొందరగా ఎవాపరేట్ అయ్యింది. ఇది అవ్వాలి అంటే ఇక్కడ బ్రేక్ అవ్వాలి, ఇటు పక్కన ఉంటే అది బ్రేక్ అవ్వాలి, ఇటు పక్కన ఉంటే అది కూడా బ్రేక్ అవ్వాలి. కాబట్టి వీటిల్లో ఏది తొందరగా బాయిల్ అవుతుంది, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ తొందరగా బాయిల్ అవుతుందా, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ తొందరగా బాయిల్ అవుతా, ఆర్థో హైడ్రాక్సీ అండి. ఎందుకంటే ఇది వేరే మాలిక్యూల్తో సంబంధం లేదు కదా, తొందరగా వెళ్ళిపోతుంది. ఇది అనుకోండి ఇక్కడ ఇవన్నీ బ్రేక్ అవ్వాలి. కాబట్టి ఈజీలీ వాలటైల్ అని అంటారండి. ఈజీలీ వాలటైల్ అంటే ఎవాపరేట్ అయ్యేది, ఆవిరిగా మారేది ఏదండి, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడా, ఏదండి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. అర్థమవుతుందా, కాబట్టి దీనికి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుందండి, తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందండి, తొందరగా ఆవిరిగా మారుతుంది, కాబట్టి బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుందండి. సో దీనికి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ. సో ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ని కంపేర్ చేస్తున్నప్పుడు దీనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందండి, పెరా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అండి, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. దాంట్లో ఏంటంటే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందండి, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. అర్థమవుతుందా, ఇది దీని మీద ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. దీని గురించి కొన్ని బిట్లు అండి, ఒకసారి బిట్స్ చూద్దామండి. $83. 83.
బిట్ నెంబర్ 83 అండి. ద కోఆర్డినేట్ కోలన్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై డేటివ్ బాండ్ గురించి కొంచెం చెప్తాను, తర్వాత హైడ్రోజన్ బాండ్స్ మీద కొన్ని బిట్స్ చెప్తాను. ఏమండి కోఆర్డినేట్ కోలన్ బాండ్ దేనివల్ల వస్తుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రానా, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రానా, డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రానా, నన్ ఆఫ్ దీస్. ఏమండి డేటివ్ బాండ్లో ఏం జరిగిందమ్మా? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సేగా, ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటే. కాకపోతే షేర్ చేసుకునే దాంట్లో యాక్చువల్గా ఇది అది రెండు కూడా ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూట్ చేసి షేర్ చేసుకుంటేనేమో కోవలెంట్ బాండ్, రెండిట్లో ఒకటి మాత్రమే కంట్రిబ్యూట్ చేసి షేర్ చేసుకుంటే దాన్ని అనిపిస్తాం డేటివ్ బాండ్ అనిపిస్తాం. నెక్స్ట్ ఇది యాక్చువల్గా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అయితే ఇక్కడ ఒక నిమిషం అండి, దీంట్లో డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కరెక్టేనండి. డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కరెక్టే, ఎందుకంటే ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్లు ఇవి రెండు కూడా ఏం చేస్తున్నాయి? షేర్ చేసుకుంటున్నాయండి. డొనేషన్ అంటే కంప్లీట్గా ఇచ్చేయాలి కదా, కంప్లీట్గా ఇచ్చేయాలి కదా. NH3 కాస్త కంప్లీట్గా ఎలక్ట్రాన్లు దీనికి ఇవ్వదుగా, కంప్లీట్గా ఇవ్వదు కదా, కంట్రిబ్యూట్ చేసి షేర్ చేసుకుంటుందండి. కాబట్టి డొనేషను షేరింగ్ రెండు కరెక్టే వస్తాయండి. నెక్స్ట్ when cation gets hydrated, normally the bond formed between cation and water molecule is, ఒకసారి చూడండి, cation gets hydrated. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, H+ ఉందండి, హైడ్రేటెడ్ అన్నాడు అంటే దీని చుట్టూ వాటర్ మాలిక్యూల్ వస్తాయండి, వస్తే దాన్ని హైడ్రేటెడ్ అని పిలుస్తాం, హైడ్రేటెడ్ అని పిలుస్తామండి. ఏమంటే క్యాటయాన్ అన్నట్లయితే ఎలక్ట్రాన్లు షార్టేజ్ ఉందా, ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయా? తక్కువ ఉండబట్టే కదా దాని మీద ప్లస్ ఛార్జ్ వచ్చింది, అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయి ఉంటుంది, అంతకుముందు ఎలక్ట్రాన్లు లూజ్ అయి ఉంటుంది అంటే దానికి ప్లస్ ఛార్జ్ ఉందండి. ప్లస్ ఛార్జ్ ఉందంటే అది ఎలక్ట్రాన్ లూజ్ అయి ఉంటుందండి, షార్టేజ్ ఉండి ఉంటుంది. సో ఇప్పుడు అది ఏం చేస్తుందండి? క్యాటయాన్ గెట్స్ హైడ్రేటెడ్. క్యాటయాన్ దగ్గరికి ఏం వచ్చినాయండి? ఆ వాటర్ మాలిక్యూల్ వచ్చినాయి. హైడ్రేటెడ్ అంటే దాని చుట్టూ వాటర్ మాలిక్యూల్ అక్యుములేట్ అయితే దాన్ని హైడ్రేటెడ్ అనిపిస్తాం. నార్మల్లీ ద బాండ్ బిట్వీన్ విత్ ద క్యాటయాన్ అండ్ వాటర్ మాలిక్యూల్. ఇప్పుడు ఇది ఏం చేస్తామా? మరి ఇప్పుడు దీని మీద ప్లస్ ఛార్జ్ ఉంది, ఓకేనా, దీని దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల దీనికి ఇప్పుడు ఇది ఏం చేస్తుందండి? డొనేట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉందిగా. కాబట్టి అక్కడ మీకు ఏ ఛార్జ్ ఏ బాండ్ ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉందండి? డేటివ్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. ఇప్పుడు H+ ఉంది, ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే క్యాటయాన్ గెట్స్ హైడ్రేటెడ్, దేర్ ఇస్ ద పాసిబిలిటీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. అర్థమవుతుందా? అలాంటప్పుడు అక్కడ ఏం జరగవచ్చండి? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ ద మాలిక్యూల్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అని అన్నాడు అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ దీంట్లో ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్ మీకు తెలిసి ఉండాలి మాస్టర్. ఒకసారి రాస్తాను చూడండి, మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్స్. మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్స్ ఒకసారి చూడండి మాస్టర్. H2O2, అసలు H2O2లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేదే లేదు మాస్టర్. H2O2 స్ట్రక్చర్ NH4+. NH4+లో ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది మాస్టర్. AlCl3 మాస్టర్. ఇక్కడ మీకు AlCl3 స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పెయిన్ని దీన్ని డొనేట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ క్లోరిన్ తన దగ్గర ఉన్న లోన్ పెయిన్ని ఏఎల్కి ఇచ్చేసి దీన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. ఎందుకంటే AlCl3లో అల్యూమినియం దగ్గర ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది మాస్టరు. అందువలన అది ఎలా పనిచేస్తుందండి? లూయిస్ యాసిడ్గా పనిచేస్తుంది. మీకు గుర్తుందో లేదో, మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. AlCl3 థర్డ్ గ్రూప్ హ్యాలైడ్స్ ఏవైనా సరే, BCl3 కానివ్వండి, AlCl3 కానివ్వండి, వాటిలో ఏమవుతుంది అన్నట్లయితే అల్యూమినియం అండి. అటామిక్ నెంబర్ ఎంత? 13. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ట్లో రాస్తున్నాను 3s2 3p1. ఎగ్జాక్ట్ స్టేట్ అయితే ఏమొస్తుంది? 3s1 3p2. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో కనుక చూసుకుంటే తన దగ్గర ఎన్ని ఉన్నాయండి? 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 క్లోరిన్తో అది బాండ్ ఫామ్ చేసుకుంది. మరి బాండ్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా తన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 6. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఆక్టేట్ రాలేదుగా, తన దగ్గర ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంది. ఎవరైనా ఇస్తే అది ఏం చేస్తాయి? తీసుకుంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ని అది ఏం చేస్తండి? యాక్సెప్ట్ చేస్తాయి. AlCl3లో అల్యూమినియం దగ్గర ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుందండి, ఓకేనా. తన దగ్గర 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఎవరైనా ఇస్తే ఆక్టేట్ కోసం అది తీసుకుంటుందండి, తీసుకొని స్టేబుల్ అవుతుంది. అందువలన ఎలక్ట్రాన్ పెయిర్ని అది ఏం చేస్తూ ఉంటుందండి? యాక్సెప్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ అయ్యే మనం ఏమనిపిస్తాం? లూయిస్ యాసిడ్. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుందంటే AlCl3లో క్లోరిన్ దగ్గర ఉండే లోన్ పెయిర్ దీన్ని డొనేట్ చేస్తే దాంతో అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి.
అప్పుడు ఈ క్లోరిన్ దీనికి డొనేట్ చేస్తుందండి. అప్పుడు దీనికి కూడా కోఆర్డినేట్ కోలన్ బాండ్. మొత్తమే దీంట్లో ఎన్ని వచ్చినాయి కోఆర్డినేట్ కోలన్ బాండ్స్ 2 వచ్చాయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి B3N3H6 అండి. దాని స్ట్రక్చర్ చూడండి. యాక్చువల్గా మీ సిలబస్లోంచి తీసేసాడండి. B3N3H6 ఏమంటే ఇక్కడ B3N3H6లో నైట్రోజన్ నుంచి బోరాన్కి ఒక కోఆర్డినేట్ కోలన్ బాండ్ ఉంటుందండి. మూడు కోఆర్డినేట్ కోలన్ బాండ్స్ వచ్చాయి. దీంట్లో 3, దీంట్లో 2, దీంట్లో 1. H2O2లో అసలు ఏమీ లేవు, కోఆర్డినేట్ కోలన్ బాండే లేదండి. కాబట్టి హైయెస్ట్ దేంట్లో ఉంటాయి B3N3H6. నెక్స్ట్ బిట్ అండి 86. NH3BF3 ఫామ్ ద ఎడక్ట్ రెడీలీ బికాస్ దే ఫామ్ ద కోఆర్డినేట్ కోలన్ బాండ్ అండి. NH3BF3 మధ్య ఫామ్ అవుతున్న బాండ్ ఏంటంటే కోఆర్డినేట్ కోలన్ బాండ్ అండి. NH3 ఇదండి. BF3 ఏమండి BF3లో కనుక చూస్తే బోరాన్ దగ్గర 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ పేరిస్తే అది ఏం చేస్తే తీసుకుంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఏం ఫామ్ అవుతుందండి కోఆర్డినేట్ కోలన్ బాండ్. అండి. అది కొంచెం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అయితే మీకు ఐడియా వస్తుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కాపర్ దగ్గర ఎప్పుడు కూడా 4 లైగ్యాండ్లు ఉంటాయండి. లైగ్యాండ్ అంటే ఎలక్ట్రాన్ పేరు ఇచ్చేటటువంటి దాన్ని లైగ్యాండ్ అని పిలుస్తాం. సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అయిపోయిన తర్వాత కానీ మీకు ఒక ఐడియా వస్తాయి. ఇందాక CuNH3 టేకన్ 4 టైమ్స్ అనే రాశాను, గుర్తుంచుకోండి, చూసుకోండి. SO4 ఈ కాంప్లెక్స్ రాసేటప్పుడు కూడా చూడండి, ఓకేనా. సెకండ్ ఇయర్కి వస్తే కానీ మీకు ఐడియా వస్తాయి. సో ఈ కాపర్ చుట్టూ కూడా 4 లైగ్యాండ్స్ ఉంటాయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైగ్యాండ్స్ అరౌండ్ ద కాపర్ ఆటమ్ ఆర్ 4 అండి హియర్ ఇన్ దిస్ కేస్. సో రిమైనింగ్ 1 వాటర్ మాలిక్యూల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద అయానిక్ స్పియర్ అండ్ SO4 ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద అయానిక్ స్పియర్ అండి. ఇలా వస్తుంది మాస్టర్. కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ ఇలా వచ్చింది. CuH2O టేకెన్ 5 టైమ్స్ SO4. అలాగే 88 అండి. ద డేటివ్ బాండ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ అని అన్నాడు. నాట్ ప్రజెంట్ ఇన్ అంటే ఒకసారి చూడండి, అసలు BCl3లో డేటివ్ బాండ్ ఎక్కడ ఉంటుందండి? కోలన్ బాండే. BCl3 వేరే దాంతో కావాలంటే కోఆర్డినేట్ కోలన్ బాండ్ని ఇలా ఫామ్ చేసుకోగలదు. ఎందుకంటే తన దగ్గర ఎంటీ ఆర్బిటాల్ ఉండదండి. దీనికి ఇంకా ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే 3 బాండ్సేగా ఉంది. 3 బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి? 6 ఎలక్ట్రాన్స్ అండి. మరి ఇంకా స్టెబిలిటీ కోసం ఇంకొక ఎలక్ట్రాన్ పెయిర్ కావాలి. కాబట్టి అది ఎవరన్నా ఇస్తే దాంతో అది కోఆర్డినేట్ కోలన్ బాండ్ ఫామ్ చేసుకోగలదు. కానీ ఇండివిజువల్గా BCl3లో ఎటువంటి కోఆర్డినేట్ కోలన్ బాండ్ లేదు. N2O ఉందండి, దాంట్లో కోఆర్డినేట్ కోలన్ బాండ్ ఉంటుంది. NH4Cn అండి. NH4Cn చూడండి, ఇది డిసోసియేట్ అయితే NH4+Cn-, 2 అయాన్స్గా ఏర్పడిద్దండి. అంటే దీంట్లో ఏముందండి? అయానిక్ బాండ్ ఉంది. NH4+లో మీకు తెలుసు, NH4+లో ఈ రెండింటి మధ్య ఏముందండి? కోఆర్డినేట్ కోలన్ బాండ్ ఉందిగా. ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? NH3 నుంచి H+కి. మరి NH3లో ఏముందమ్మా? కోలన్ బాండ్ ఉందిగా. నైట్రోజన్కి హైడ్రోజన్ మధ్య ఏ బాండ్స్ ఉన్నాయండి? కోలన్ బాండ్సేగా. అంటే కోలన్ బాండ్ ఉంది, కోఆర్డినేట్ కోలన్ బాండ్ ఉంది, అయానిక్ బాండ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. NH4C. ఓకే, రిమైనింగ్ నేను తర్వాత చెప్తానండి. మీరు హైడ్రోజన్ బాండింగ్ మీద ఉన్న బిట్స్ ఒకసారి చేయండి. తర్వాత మిగిలిన ఏమన్నా ఉంటే నేను తర్వాత చెప్తాను. హైడ్రోజన్ బాండ్ మీద ఉన్న బిట్స్ చేయండి, తర్వాత చూద్దాం. ఓకే.